ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి వాగ్దానము: యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కీర్తన 103:8. నేటి మన దేవుని నామము యేసు. మత్తయి సువార్త 1 అధ్యాయం 21 వచనం. నేటి ధ్యానాంశము: ఆత్మానుసారముగా నడుచుకొనుట ఎలా? నేటి ధ్యానం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 17 వచనాన్ని చదువుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. క్రైస్తవులుగా మనలో ఆత్మ మరియు శరీరము అనే రెండు స్వభావాలు ఒకదానితో ఒకటి నిరంతరము పోరాడుతూ ఉంటాయి. శరీర సంబంధమైన కోరికలు స్వార్థముతో కూడినవై ఉంటాయి. అయితే ఆత్మ సంబంధమైన కోరికలు దేవుని చిత్తాన్ని చేయుటకు మరియు ఆయన ఆజ్ఞలను పాటించుటకై ప్రయత్నిస్తాయి. అపోస్తలుడైన పౌలు మరియు పేతురులు ఆత్మ మరియు శరీరము ఒకదానితో ఒకటి నిరంతరము పోరాడుతూ ఉంటాయని క్రొత్త నిబంధనలో తెలియచేశారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయంలో ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది అని చెబుతూ, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అని అంటాడు. 7 అధ్యాయము 18 వచనంలో అయితే, నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అని ఆత్మ యొక్క నిస్సహాయతను తెలియచేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనము ఆత్మానుసారముగా ఎట్లు నడుచుకొనగలము? దీనికి జవాబుగా నేను ఒక దృష్టాంతాన్ని చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. మీకు ఒకే జాతికి చెందిన రెండు కుక్కలు ఉన్నాయనుకోండి. ఒక కుక్కను మంచి ఆహారముతో పోషిస్తున్నారు, దానికి సమయానికి మంచినీరు అందిస్తారు, దాని వ్యాయామం కొరకు అప్పుడప్పుడు దానిని బయట తిప్పుతారు. అయితే రెండవ కుక్కను ఒక గుంజకు కట్టివేసి ఆహారాన్ని ఇవ్వకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, బయటికి తీసుకెళ్లకుండా మార్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకనొక రోజు ఆ రెండింటికి పోట్లాట వచ్చింది. ఆ పోట్లాటలో ఏది గెలుస్తుంది? ఈ ప్రశ్నకు జవాబును అతి సులువుగా మీరు ఊహించగలరు. ఏ కుక్కను మనము ఎక్కువగా పోషించి సంరక్షిస్తామో అదే గెలుస్తుంది. ఏ కుక్కను పట్టించుకోమో ఆ కుక్క ఓడిపోతుంది. ప్రియులారా, మనలో ఉన్న రెండు స్వభావాల మధ్య జరిగే యుద్ధంలో కూడా అంతే జరుగుతుంది. మనము ఏ స్వభావాన్ని పోషిస్తామో ఆ స్వభావమే గెలుస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుతూ, క్రమంగా ప్రార్థిస్తూ, మందిరానికి వెళ్తూ, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ, మన విశ్వాసాన్ని ఇతరులకు పంచుకుంటూ ఉంటే మన ఆత్మ పోషించబడుతుంది. అప్పుడు మన ఆధ్యాత్మిక స్వభావం బలోపేతమై పరిశుద్ధాత్మ మనలో పని చేయటానికి ఎక్కువ వీలు కలుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా శరీరము ఓడిపోతుంది, శరీర ఇచ్చలు మనలో నశించిపోతాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడు, సోదరి, ఈ 2026వ సంవత్సరంలో మీరు మీ ఆత్మను ఎక్కువగా పట్టించుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోమీయులకు రాసిన పత్రిక 8:2. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మేము ఆత్మను ఎక్కువగా పోషిస్తూ, సంరక్షిస్తూ, ఆత్మానుసారముగా నడుచుకుని కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.